బీజేపీ నాయకుడు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కావాలనే రెచ్చగొట్టి టీఆర్ఎస్ ట్రైన్లపై దాడి చేయించాడని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా కనకల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి ప్రెస్తో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజ్గోపాల్ రెడ్డి, ఈటెల రాజేందర్ ఇద్దరు దొంగలు కలిసి పలివేలలో తమపై దాడి చేయించారని ఆరోపించారు. కొత్త మిత్రుడు దొరికిండు. ఈయన కోట్లు సంపాదించిన తర్వాత ఇంకో కోట్లు అక్రమంగా సంపాదించిన రాజగోపాల్ రెడ్డి మిత్రత్వం దొరికిన తర్వాత ఆయనకు సేవ చేయడం కోసం డబ్బులు విచ్చలవిడిగా పంచుతూ, మద్య విచ్చలవిడిగా పంచుతూ, కోళ్ళు విచ్చలవిడిగా పంచుతూ ఇవాళ అన్ని గ్రామాలను కూడా చెడగొడుతున్నది ఈటెల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి. పలివేల గ్రామంలో కూడా ఎక్కడైతే మహిళలు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారని చెప్పేసి గమనించిన తర్వాత మహిళలందరికీ కూడా వారి సతీమణి జమున గారు మొత్తం కూడా బ్యూటీషియన్లను, డజన్ల కొద్ది బ్యూటీషియన్లను మొత్తం కూడా గ్రామాల్లో నింపి మొత్తం కూడా అందరికీ కూడా మహిళలు, ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే పింఛన్దారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వారి యొక్క చేయి మీద పువ్వు గుర్తు వేసి బీజేపీ అని రాసి 3 అని రాశారు. ఆ గ్రామంలో వాళ్ళు తెలుసుకున్న తర్వాత వ్యతిరేకించారు. వారి యొక్క బామ్మర్దిని వారిని కూడా ఇదెందుకు చేస్తున్నారు, చాలామంది ప్రచారానికి వస్తున్నారు, పాంప్లెంట్ ఇస్తారు, లేకపోతే చెప్పిపోతారు, గుర్తు చూపిస్తారు, కానీ ఈ విధంగా గుర్తు వేయడం వల్ల మాకు ఓటేయడానికి మేము అర్హులం కాము, ఇది ఎందుకు వేసిందని చెప్పేసి వారి సతీమణి వారి యొక్క బామ్మర్దిని నిలదీశారు. ఆ విధంగా నిలదీస్తే దానికి కూడా మేమే కారణమట, మేమే అసభ్యంగా మాట్లాడినమాట.